అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరికీ ముందుగా శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి. సో గుడికి వెళ్ళాలి. ఫస్ట్ నేను ఇంట్లో దీపారాధన చేసుకొని నెక్స్ట్ గుడికి అయితే వెళ్తాను. ఈ హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయండి పిల్లలతో. అంటే పిల్లలు సరిగ్గా భోంచేయరు, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు చెప్పిన మాట అస్సలు కూడా వినరు. అలాంటి వాళ్ళ పిల్లల కోసము ఈ హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా కూడా మనమైతే పేరెంట్స్‌గా మనం ఖచ్చితంగా గుడికెళ్ళి పిల్లల పేరు మీద అభిషేకం చేయించి ఒక 5 అరటి పండ్లు గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే మనకి పిల్లలకి మంచి జరుగుతుంది. ఓకే. పిల్లల్లో కొంచెం చేంజ్ వస్తుంది అనేసి నేనైతే నమ్ముతాను. మీకు కూడా అదే విషయం అయితే చెప్తున్నాను. సో, నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఇప్పుడు గుడికైతే వెళ్తానండి. ఈ హనుమాన్ జయంతి రోజున. మాకైతే కలశం ఆనవాయితీ ఉంది కాబట్టి నేను ప్రతి పండక్కి, ప్రతి వారం అయితే పెట్టుకుంటాను. సో, ఇప్పుడైతే నేను కలశారాధన అయితే ఏ విధంగా చేస్తానో చెప్తాను. ముందుగా నేను రాగి చెంబులోకి నీళ్ళైతే తీసుకున్నాను. మంచి నీళ్ళు, శుద్ధిగా ఉన్న నీళ్ళైతే తీసుకోవాలి. తీసుకున్నాక అందులోకి కర్పూరం అయితే వేస్తున్నాను. తర్వాత తులసాకులు ఒక 2 ఆకులు అలా వేశాను. తర్వాత వచ్చేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేశాను. మామూలుగా అయితే నేను మామిడాకులు ఎక్కువగా పెట్టుకుంటాను. కానీ ఈరోజు తమలపాకులైతే నాకు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో. అందుకని తమలపాకులైతే ఒక 3 ఆకులైతే పెట్టుకుంటాను. 3 కానీ, 5 కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు 3 ఆకులైతే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 3 ఆకులు పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరికాయకి పసుపు, కుంకుమ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలశం మీద కొబ్బరికాయ పెట్టిన తర్వాత మనము 3 సార్లయితే మనం మనసులో ఈ విధంగా అనుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఆవాహయామి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఆవాహయామి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణ ఆవాహయామి అనేసి 3 సార్లు అనుకున్నాక మనం ఈ కలశారాధన పూర్తయినట్టు. తర్వాత నేను ఇంకా దీపారాధన చేసుకుంటాను. మొదటగా కలశారాధన తర్వాతనే దీపారాధన అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీపారాధన అయితే చేసుకుంటాను. ఈ విధంగా దీపం పెట్టిన తర్వాత ఇంకా నైవేద్యం అయితే ఇవాళ నేను నైవేద్యం పెద్దగా ఏమీ చేయలేదండి. శ్రీ హనుమంతునికి ఇష్టమైనటువంటి శనగలైతే ఉడకబెట్టాను. అలాగే మనకి పండుగలున్నప్పుడు ఇలా ఏవైనా సరే చిన్న చిన్న పూజలున్నప్పుడు మనకి ఆడవారికి ఈజీగా అయిపోయే నైవేద్యం వచ్చేసి పానకం. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనది, చాలా శ్రేష్టమైనది కూడా. అందుకే నేను ఇవాళ పానకం, శనగలు అయితే నైవేద్యంగా పెట్టాలి అనేసి అనుకున్నాను. ఇంక ఇంతలోనే మా వారికి టైం అయిపోతుందండి డ్యూటీకి. సో, తన కోసం అయితే పక్కన లంచ్‌కి పెట్టేశాను. తనొచ్చేసి బాక్స్ తీసుకెళ్తా అన్నారు. సో, ఒక పక్కన రైస్‌కి అయితే పెట్టేసి తన బాక్స్‌కి తయారు చేసి ఫస్ట్ తన బాక్స్ రెడీ చేసి ఇచ్చేసాను. ఇంకా నా నైవేద్యానికి నేను ఈ విధంగా శనగలు, పానకం అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! ఇంకా నేనైతే పూజ అయితేనే కూర్చొని హ్యాపీగా పూజ చేసుకున్నాను. ఇంకా ఈ విధంగా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఆ రామనామాన్ని కూడా నేను జపించుకుంటూ పూజ అయితే పూర్తి చేసుకున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ విధంగా నా పూజ అన్నది మొత్తం కూడా ఫినిష్ అయితే పూర్తయిపోయింది. మీకు ఈ పూజలో ఒకటి డౌట్ రావచ్చు. టమోటాలు ఎందుకు నేను నైవేద్యంగా పెట్టాననేసి. ఈసారి మా వారు పంట అయితే టమోటా పంట వేశారండి. 2 ఎకరాలకి కొంచెం తక్కువ. అంటే 1.25 ఎకరా దాకా టమోటా వేశారు. టమోటాలు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ వస్తున్నాయి. అందుకే ఆ టమోటాలు అయితే దేవుని దగ్గర అయితే పెట్టాను. మొదటి కాయలు కాబట్టి. ఇంకా నేనిక్కడ గుడికైతే వచ్చేసాను. ఈరోజు గుడిలో చాలా రష్ అయితే ఉంది. ఈరోజు హనుమాన్ జయంతి కదా! అందుకే చాలా రష్ అయితే ఉన్నారు. ఇక్కడ భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. చాలా బాగున్నాయి భోజనాలు కూడా అన్నీ కూడా. నేను కూడా ఇక్కడే భోంచేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాను. ఇదే అండి ఇవాల్టి వ్లాగ్.